కొంచెం తగ్గించి తీసారండి. ఒకసారి తలపైకెత్తి ఒకసారి నా వందనాలు స్వీకరించిన అందరికీ వందనాలు. మరొకసారి మీరు కూడా వందనాలు చెప్పుకోండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథంలోని 221 పేజీ అండి. బైబిల్ తెరవండి. రూతు గ్రంథంలోని 3వ అధ్యాయములోని 10వ వాక్య భాగంలోనికి వెళదాం. 10వ వచనం అండి. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. చాలండి. ఇంకొకరు చదువుతారా ఆ వాక్య భాగాన్ని? అదే మాటని చదువుతారా? ఎవరైనా పర్వాలేదు, చక్కగా చదవచ్చు. రూతు గ్రంథంలోని 3వ అధ్యాయంలోని 10వ వాక్య భాగం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. బ్రదర్స్ ఎవరైనా చదువుతారంటే అన్నవాళ్ళు అతడు విడదీసి చదవాలండి. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఇప్పుడు తలపైకి తిరిగి చూడండి, సరిపోతుంది. మీకు వివరంగా చెప్పేస్తాను. ఈ మాట పెద్ద ఆయన ఒక యవనస్తురాలను చూసి చెప్తుంటాడు. పెద్ద ఆయన ఏమని చెప్తాడు? నా కుమారి నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు అంటాడు. ఈయన పేరేం పేరండి? బోయాజు. ఆమె పేరేం పేరు? అమ్మాయి పేరు రూతు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన కుమారి ఆ పాపను చూసి, అమ్మాయిని చూసి, నా కుమారి నీవు దీవెన నొందిన దానవు. ఎవరి చేత? యెహోవా చేత దీవెన నొందిన దానవు అంటాడండి. ఈ రోజున క్రైస్తవ సమాజాన్ని లేదా మన ఆసన్నగూడెం విషయం వదిలేసేయండి. మన ఆసన్నగూడెం విషయం ఒకటే కాకుండా, లేదా మన బ్రాంచ్ సంఘాలే కాకుండా, లేదా మన జిల్లాలో, మన మండలంలో, లేదా మన రాష్ట్రంలోని కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజాన్ని దీవెనల నుంచి విడదీసి చూడగలమా అండి? దీవెనల నుంచి దీవెనలు లేవు, ఆశీర్వాదాలు వద్దు, దీవెనలు వద్దు అనే వాళ్ళని ఎవరైనా మనం ఉంటారు? ఎక్కడైనా కనిపిస్తారండి? ప్రపంచ క్రైస్తవ్యాన్ని దీవెనల అనుభవాల్లో నుండి, ఆశీర్వాదాల అనుభవాల్లో నుండి వీళ్ళని వేరు చేసి చూడలేము. అంటే క్రైస్తవ్యం అంటేనే, లేదంటే క్రీస్తుని అనుసరించడం అంటేనే, యేసు ప్రభు నమ్ముకోవడం అంటేనే ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, స్వస్థతలు, అద్భుతాలు, ఘనకార్యాలు, సూచక్రియలు, పిల్లలు పుట్టడం, ఇల్లు కట్టడం, దీవెనలు, ఆశీర్వాదాలు అన్నంతగా క్రైస్తవ సమాజాన్ని ఏం చేసేసారు చెప్పండి? బ్రెయిన్ వాష్ చేసేసారండి. క్రైస్తవ్యం అంటే ఆశీర్వాదాలు, క్రైస్తవ్యం అంటే దీవెనలు, క్రైస్తవ్యం అంటే స్వస్థతలు, క్రైస్తవ్యం అంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఇల్లు కట్టేస్తారు, పెళ్ళైపోతాయి, పిల్లలు పుట్టేస్తారు. యేసు ప్రభు నమ్ముకుంటే ఇది క్రైస్తవ సమాజానికి మన పితరులు నేర్పిన పాఠాలండి. అందుకని చాలా మందికి, ఇంచుమించుగా 190 మందిని రోజున పరిశీలిస్తే, ప్రశ్నిస్తే, అడిగితే, వాళ్ళ పలకరిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకున్నాం గనుక మేమేమైపోవాలి? దీవించబడిపోవాలి. చాలా ఈజీగా చెప్పేసే మాట. ఫస్ట్ వచ్చేసే ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం కనుక మా జీవితాలు ఏమైపోవాలి? గొప్పగా మారిపోవాలి. అద్భుతాలు మా జీవితంలో చూడాలి, ఆశ్చర్యకార్యాలు చూడాలి, మునుపెన్నడూ మా జీవితంలో జరగని మేలులు జరిగిపోవాలి. ఇట్లా ఆలోచన చేస్తుంటారండి. అలా నేర్పేశారు. అందుకని క్రైస్తవ సమాజాన్ని ఆశీర్వాదాల నుండి, దీవెనల నుండి మనం వేరు చేసి చూడ్డానికి ఉండదండి. ఇప్పుడు బియ్యం అడుగుతుంటాం, నీళ్ళు ఏం చేస్తాం చెప్పండి? బియ్యం అడిగినప్పుడు ఏం చేస్తారు? నీళ్లు ఉంచేస్తాం. అలా ఇప్పుడు క్రైస్తవ్యంలో నుంచి ఆశీర్వాదాలు, దీవెనలు తీసేస్తాము అంటే ఇక ఎవరు ఉండరు. మొత్తం గిన్నెలా ఉంచేసినట్టే.
ఎవరు ఉండరండి ఇక. అట్లా క్రైస్తవ్యం అలా తయారైపోవడానికి మునుపున్నటువంటి దైవజనులు లేదా ఇప్పటి కాలంలో ఉన్నటువంటి దైవజనులు కూడా అదేదో భుజాలు వేసుకుని, అది పెద్ద విషయం కింద, ఏది ఆ దీవెనలు, ఆశీర్వాదాలు, ఇవన్నీ పెద్ద ఘనకార్యాలు, ఇవన్నీ కూడా భుజాలు వేసుకుని రండి. మీరు మంగళవారం వస్తే మీ జీవితం మంగళం, శుక్రవారం వస్తే శుభప్రదం, బుధవారం వస్తే అది, గురువారం వస్తే ఇది, ఇలా నేర్పేశారండి. క్రైస్తవ్యానికి ఈ రోజున ఏమైనా జబ్బు వచ్చిందా అండి పాస్టర్ గారు అంటే జబ్బేమి రాలేదు. కానీ క్రైస్తవ్యానికి ఏమైనా మాయరోగం వచ్చిందా అంటే మాయరోగం ఏమి రాలేదు. కానీ ఈ దీవెనలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేటువంటి ఆ భ్రమలలో, అలాంటి అంధకారంలో క్రైస్తవ్యం సాగిపోతా ఉందండి. కటికి చీకట్లో మనం ఎడిపోతున్నామో తెలుస్తుందా? తెలియదు. ఏదో పోతుంటాం అట్లా, గుడ్డెద్దు చేలో పడిపోయినట్లుగా. క్రైస్తవ్యానికి రోగమైతే, వ్యాధులైతే రాలేదు. కానీ క్రైస్తవ్యానికి మాయ జబ్బు రాలేదు. కానీ యేసు ప్రభు నమ్ముకుంటే చాలు, విత్ ఇన్ అవర్స్ లో, విత్ ఇన్ సెకండ్స్ లో, లేదా విత్ ఇన్ డేస్ లో జీవితంలో ఏమైపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి అన్న భ్రమని చాలా మంది కల్పించేశారండి. అందుకని ప్రజలు వాస్తవానికంటే దేన్ని ఎక్కువ నమ్ముతారు? నిజం బట్టలు వేసుకుని రెడీ అయ్యే లోపు అబద్ధం ఊరంతా చుట్టేసి, ఏంటి రెడీ అవుతున్నావు ఎక్కడికి అని నిజాన్ని అడిగిందట. అర్థమైంది? మీకు అర్థం కాలేదా? నిజం బయటికి వెళ్దాం, అందరికి తెలియపరచాలని బట్టలు వేసుకుని రెడీ అయ్యే లోపు ఇది మొత్తం చుట్టేసి వచ్చేసి ఎక్కడికి బయలుదేరావు అంటే చెప్పేసి ఆల్రెడీ వచ్చేసి, అంత స్పీడ్గా. ఈ రోజున వాస్తవ పరిస్థితుల కంటే భ్రమలే ఎక్కువగా ప్రజలు నమ్ముతున్నారండి. భ్రమలే నమ్ముతున్నారు ప్రజలు ఎక్కువగా. పాస్టర్ గారు ఇవన్నీ ఎందుకండి అంటే కనుక ఆ వాక్యం చదివిన తర్వాత మీకు అర్థమైపోవాలి. ఇప్పటికే ఏమంటాడు పెద్ద ఆయన బోయస్ గారు? నా కుమారి, నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు. పొందేసుకుందా లేదా చెప్పండి. నీవు దీవెన పొందుకుంటావు, దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, నీ జీవితంలో ఘనకార్యాలు జరుగుతాయి అని చెప్పాడా? దీవెన పొందిన దానవు అని చెప్పాడా? ఏంటండి ఇది గట్టిగా చెప్పిసావని కొంచెం నాకే ముక్కు పట్టేసి జలుబు పట్టేసి మాట్లాడకుండా నేనుంటే మీరు సమాధానం కూడా చెప్పట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మబ్బుగా ఉన్నారనుకోండి చల్లగా ఉండేసరికి, లేదా పొద్దున్నే కాఫీ దొరకలేదు, టీ దొరకలేదు, లేదంటే వేసుకున్న ట్యాబ్లెట్లు మొత్తం మీద మీరు మొత్తం అట్లానే ఉన్నారు. చెప్పండి, అట్లా ఉన్న అందరూ గట్టిగా హల్లెలూయా. నేను బాబాయ్ది వద్దని లెక్క చేసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు. చెప్పండి ఇప్పుడు ఏమంటాడు ఆయన? దీవెనా కెంపరత్నం తల్లి, అందరూ అట్టేసుకుని ఇటు తిరిగేవాడు, నువ్వు ఇటు ఈ దిక్కు వాస్తు కోసమా? మరి నిర్మల తల్లి అటు కూర్చుంది, మరియమ్మ తల్లి కూర్చుంది, దనక కూర్చుంది, అందరూ ఇటు కూర్చుంటే సరే కూర్చో వీళ్ళు కూడా అటు కూర్చున్నారు. నిన్న అనేసరికి వీళ్ళు కూడా ఇటు తిరిగారు. వీళ్ళు దక్షిణం, నువ్వేమో ఉత్తరం. హల్లెలూయా. ఎటు వచ్చి తూర్పు పరములు మనమే ఉన్నాం. సరే ఇప్పుడు ఏమంటాడు బోయస్ గారు? నా కుమారి, నీవు దీవెన నొందిన దానవు, యెహోవా చేత దీవెన నొందిన దానవు. నిజానికి పాస్టర్ గారు ఆశీర్వాదాలు లేకపోతే, దీవెనలు లేకపోతే, అద్భుతాలు లేకపోతే, ఆశ్చర్యకార్యాలు లేకపోతే, సూచక్రియలు లేకపోతే, మహత్కార్యాలు లేకపోతే, ఘనకార్యాలు లేకపోతే, ఏ విధమైనటువంటి మహత్కార్యాలు జరగకపోతే, దీవెన అనే మాటే, ఆశీర్వాదం అనే మాటే దేవుని నోట లేకపోతే, బోయస్ గారు పనిగట్టుకుని యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు అని ఎందుకు అంటాడు పాస్టర్ గారు అనే ప్రశ్న మీదైతే, హల్లెలూయా, అలాంటి ప్రశ్న మీదైతే ఆశీర్వాదాలు లేనప్పుడు, దీవెన లేనప్పుడు మరి ఈయన ఎందుకు అంటాడు పని కట్టుకుని నీవు దీవెన నొందిన దానము అని? అంటే ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా పాస్టర్ గారు? దీవెనలు ఉన్నాయా లేవా? అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు ఉన్నాయా లేవా అంటే అక్షరాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. అయితే ఎలా నేర్పేశారు అంటే, దేవుడు తన
చిత్తము చొప్పున ఆయా కాలాలలో ఆయా సమయాలలో పరిస్థితులు సందర్భానుసారంగా ఆయన కొన్ని చోట్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడా లేదా? జరిగించాడు. అలాగని లాజర్ను ఒక్కడే లేపాడు, చచ్చిపోయిన అందరిని లేపాడా? చెప్పండి. లాజరు ఒక్కడే లేచాడా? ఆ యేసు ప్రభు కాలంలో ఎంతమంది చచ్చిపోతే అంతమందిని లేపుకుంటూ వచ్చాడు ఆయన? లేదు. లాజరు ఒకడు, తర్వాత ఇంకెవరు ఆ పాడి మీద ఎవనొస్తున్నాడు, ఇంకొకడు ఎవడు ఒక కుర్రను కూడా లేపునట్టున్నాడు, ఒక అబ్బాయిని. పేతురు అత్తకు జ్వరం వస్తే ప్రార్థన చేశాడట. అలాగని అక్కడ ఎవరు డెంగ్యూ జ్వరం వచ్చిందో, లేదంటే ఇంకే జ్వరం వచ్చిందో, మలేరియా జ్వరం వచ్చిందో అందరికి తిరిగాడు ఆయన? మరి బైబిల్ ఏమైనా రాయబడిందా? లేదు. రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి ఆహారంగా మారుస్తూ వచ్చాడు అంటే లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే. అవునా కదా? కొన్ని సందర్భాల్లో మాత్రమే. నేను అవునంటే అవునంటున్నారు, కాదంటే కాదంటున్నారు. ఏంటో అంతేనండి. ఓచ చేయగలవాడు ఒకడు స్వస్థపరిచాడు, దెయ్యం పట్టిన వాళ్ళు ఒకరిని ఇద్దరును. అంతేగాని ఇంకప్పుడు దెయ్యాలు లేవు. అప్పుడు దెయ్యం పట్టిన అందరికీ ప్రార్థన చేసాడు? లేదు. కొన్ని విషయాలు మాత్రమే, కొన్ని సందర్భాల్లో మాత్రమే, కొన్ని పరిస్థితుల్లో మాత్రమే, కొంతమంది జీవితాల్లో మాత్రమే ఆయన కార్యాలు చేస్తున్నాడు. ఆ రోజున సందర్భానుసారంగా జరిగిపోతా వచ్చేవి. ఇప్పుడు కూడా అంతేనా పాస్టర్ గారు? ఇప్పుడు కూడా అంతే. అలాగని నీవు దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు, అద్భుతాల కొరకు ఎట్టి పరిస్థితుల్లో ఎదురు చూడటం అనేది నీకు మంచిది కాదు. దేవుని చిత్తానికి అప్పగించుకుని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. మరి ఎందుకండి పనిగట్టుకుని బోయజ్ గారు దీవెనలు నొందిన దానవు అన్నాడు? దీవెనలు ఉన్నాయి కదా? ఉన్నాయి. ఆశీర్వాదాలు ఉన్నాయి కదండి, అందుకనే కదా అట్లా అన్నాడు ఆయన. అవును, ఆశీర్వాదాలు ఉన్నాయి, అందుకనే అట్లా అన్నాడు ఆయన. లేకపోతే అనేవాడు కాదు కదా. అవును, లేకపోతే అనేవాడు కాదు అసలు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక సత్యం ఏమిటంటే, ఆ మాటలు వెనుకున్నటువంటి ఒక సత్యం ఏమిటంటే, చాలాసార్లు మనం గమనించుంటాం, చాలాసార్లు చదువుకుని ఉంటాం ఈ వాక్య భాగాన్ని. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అన్నాడు కదా బోయజ్ గారు. చదువుతారు, ఇంకోసారి చదువుతారండి. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ అమ్మాయి కరెంట్ సిచ్యువేషన్ ఏంటో, అదంటే ప్రజెంట్ ఆమె పరిస్థితి, ఆమె ఎలా ఉందో అనేది ఒక మాట మీకు గుర్తు చేస్తాను. అప్పుడు మీరే చెప్దురు కానీ దీవెన ఉందా ఆమె జీవితంలో లేదా అనేది. ఆమె చిన్న వయసులోనే యవనస్తురాలు కదా. యవనస్తురాలు అయితే ఆమెకు భర్త ఇప్పుడు లేడు, భర్తను కోల్పోయింది. బోయజ్ గారు ఏమంటాడు? యెహోవా చేత నీవు దీవెన నొందిన దాని అంటాడు. ఆమెకు పలకరించే దిక్కు లేదు, పోషించే దిక్కు లేదు. ఏదైనా బాధ చెప్పుకుందాము అంటే తనకు తగినటువంటి ఆదరణ కూడా లేదు. కాసేపు మాట్లాడుకుందాం, కాసేపు సరదాగా కూర్చుందాం, కాసేపు తిందాం, లేదా ఏదైనా కొంచెం అట్లా ఏమైనా ఆలోచన చేద్దామంటే తన జీవితంలో ఎటు చూసినా కానీ శూన్యము తప్ప, చీకటి తప్ప, అంధకారం తప్ప ఏమంత రవ్వంత వెలుగు కూడా లేదు ఆమె జీవితంలో. పైపెచ్చు ఏ జాబ్ కూడా ఆమెకి లేదండి. పోనీ ఏ జాబు లేకపోయినా, పోనీ భర్త లేకపోయినా, పోనీ ఏమీ లేకపోయిందిలే, ఏమైనా పోయిన ఆస్తిపాస్తులు ఉన్నాయంటే ఏ ఆస్తిపాస్తులు ఆమెకి లేవు. ఏం ఆస్తిపాస్తులు లేవు. ఈమెకే పోషణ కష్టం అనుకుంటే మళ్ళీ ఈమెకి మరొక ఏంటంటారు దానికి, ఏదో మోటు సామెతోటి ఉందండి. ఈమెకే తినడానికి లేదనుకుంటే
మళ్ళా ఈమెకి ఇంకొక మెల్లో ఇంకోటి ఉంది. ఆమె ఎవరు? అత్తగారు. ఆమె పేరు ఏం పేరు? నయోమి. ఈమెకే పరిస్థితి అంతంత మాత్రం, అసలు ఏమి లేదు, జాబ్ లేదు, పని లేదు, రూపాయి వచ్చే ఆదాయం లేదు, భర్త లేడు, ఏంటండి పసిమొగ్గ, చిన్నపిల్ల. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఎలా పోషించబడాలి, అత్తగారిని ఎట్లా పోషించాలి, ఏం దిక్కుతోచని పరిస్థితి అండి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పెద్ద ఆయన దగ్గరికి పోతే ఆ పెద్ద ఆయన అంటాడు, నా కుమారి, నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు అంటాడండి. ఎలా ఉంటుంది వినే వాళ్ళకి? ఇప్పుడు ప్రార్థనా కూటం, అమ్మా మీ ఇంట్లో ప్రార్థనా కూటం అని చెప్తున్నప్పుడు మీ ఇంట్లో పరిస్థితులన్నీ ప్రశాంతంగా అద్భుతాలు జరిగిపోయి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోయి, దీవెనలు వచ్చేసి, ఆశీర్వాదాలు వచ్చేసి, మీకు బొగ్గలు ఇలా వాసిపోయి, ఎందుకని తినలేక బొగ్గలు ఇట్లా వాసిపోయి, చేతులు నొప్పి పెట్టేసి, ఎందుకు ఇలా తినలేక అలా అయిపోయారు అనుకోండి, ప్రార్థనా కూటం అనగానా అట్లా అంటారండి. ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నప్పుడు అని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఈమె జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఈమెకి ఆ మాట ఎలా ఉంటుందండి? నీవు దీవెన నొందిన దానవు అంటాడు ఆయన, దీవెన పొందుకున్నావు అంటాడు, నువ్వు దీవించబడ్డావు అంటాడు. సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన వాడు నిన్ను దీవించాడు అని ఆ పెద్ద ఆయన చెప్పేస్తుంటాడండి. కొన్ని చిన్నపిల్లలు ఏదంటే అనుకోవచ్చు, పెద్ద ఆయన కదా ఆ మాట చెప్పేస్తాడండి. అది అబద్ధమా నిజమా? పోనీ చెప్పండి అండి, అబద్ధమా అది నిజమా? అది ఏది చెప్పలేని పరిస్థితి, అది అబద్ధమో నిజమో కూడా తెలియని పరిస్థితి. కారణం ఏంటి అంటే ఈ అమ్మాయి జీవితం ఎలా ఉందండి? మోడు బారిపోయింది. ఈ అమ్మాయి జీవితం బీడు బారిపోయింది. ఈ అమ్మాయి జీవితంలో ఎలాంటి ఆదరణ, సంతోషము, ఆనందము ఈమె జీవితంలో లేవు. ఉన్నాయా? ఏమి లేవండి. ఆమె జీవితంలో ఏ ఆనందం లేదు. ఎలా చూసినా, ఎలాంటి పరిస్థితులు చూసినా, ఏ కోణంలో ఆలోచించినా సంతోషించదగినటువంటి పరిస్థితి ఆమె జీవితంలో లేదు. ఎలా ఆలోచించినా. కానీ ఈ పెద్ద ఆయన ఏమంటాడు? యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అంటాడు. ఇక్కడే ఈ రోజు మీకు ఒక చక్కటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి పాస్టర్ గారు అంటే ముగించేస్తాను. మన పరిస్థితులు చూస్తున్నప్పుడు, మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు చూస్తున్నప్పుడు, మన ఇంట్లో నలుగురుంటే నలుగురికి ఒక మాట నచ్చకపోవడాన్ని మనం చూస్తున్నప్పుడు, మన ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు అసలు బయట వాళ్ళ సంగతి వదిలేస్తే మన ఇంట్లో వాళ్ళే మన పనులు మెచ్చకపోతున్నప్పుడు, ఎంత ప్రయాసపడుతున్నా రూపాయి మిగలనప్పుడు, ఒంటి నిండా రోగాలు, ఇంటి నిండా అవసరతలు, చాలా ఇబ్బందులు, బయటంతా కూడా బ్యాడ్ అయిపోయే పరిస్థితి, ఏది చేసినా కలిసి రాని పరిస్థితి, ఏది మొదలు పెట్టినామన్నా అది అక్కడే ఆగిపోవడం, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే యెహోవా నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు మమ్మల్ని దీవించట్లేదు, దేవునికి మేము జ్ఞాపకం లేదు. అసలు ఇవన్నీ చూస్తా ఉన్నాడు ఎందుకైనా? ఈ పరిస్థితులన్నీ మార్చేస్తే నేను ఇంకా పాటలు బాగా పాడతాను కదా, నేను ఇంకా వాక్యం బాగా చెప్తాను కదా, నేను ఇంకా కానుకలు బాగా ఇస్తాను కదా, నా చేతి నిండా పైసలు ఉంటే నేను కానుకలు బాగా ఇచ్చేసేవాడిని కదా, ఇంకా పరిచయం ఎక్కువ చేసేవాడిని కదా, సేవలో సహకారంగా ఉండేవాడిని కదా, నాకు ఇంటికాడ ఏమన్నా పరిచయం పనిలో సాయంగా ఉంటే నేను మందులో పనులు చేసేవాడిని కదా, చేసేదాన్ని కదా అని మనం ఎట్లా ఆలోచన చేస్తుంటాం? జనరల్గా ఎట్లా ఆలోచన చేస్తుంటామండి అంటే మన పరిస్థితులన్నీ బాగుంటే మనం దేవుని కొరకు చాలా చేసేస్తాం, చేసేయగలం అనుకుంటామండి, చేసేయగలం అనుకుంటాం. ఇప్పుడు ఈ అమ్మాయి జీవితాన్ని ఆలోచన చేస్తే అటు చూస్తే పెద్ద ఆయనేమో యెహోవా చేత నీవు దీవించబడ్డావు అంటాడు,
ఇటు చూస్తే ఈమె జీవితంలో శాపం తప్ప, దుఃఖము తప్ప, రోదన తప్ప, వేదన తప్ప, ఒంటరితనం తప్ప, ఈ రోజున వాళ్ళు వీళ్ళు చూసి దెప్పిపడడం తప్ప, వాళ్ళు వీళ్ళు విమర్శించడం తప్ప, వాళ్ళు వీళ్ళు చూటుపోటి మాటలు చెప్పడం తప్ప, వాళ్ళు వీళ్ళు చూసి విసిలేడు ఏలుగొట్టడం చప్పట్లు కొట్టడం అని పిలవడం తప్ప, వెతగారు వాడడం తప్ప, చేదరించుకోవడం తప్ప ఈమె జీవితంలో సంతోషం అనేది లేదు. ఈమె జీవితం ఇలా ఉంది. ఈయన మాటలు చూస్తే ఇలా ఉన్నాయి. మనమేమనుకుంటామంటే మన జీవితంలో పిల్లలు లేరు గనక, లేదా మన జీవితంలో మనం చేసే పని ఫలించట్లేదు గనక, మన ఇంట్లో అప్పులు ఉన్నాయి గనక, మన ఒంట్లో రోగాలు ఉన్నాయి గనక మనకు దేవుని దీవెన లేదు అనుకుంటాం. వాస్తవంగా ఆలోచన చేస్తే లేదు అనుకుంటాం. యెహోవా మా ఆశీర్వాదం మా జీవితంలో లేదు అనుకుంటాం. కారణం ఏంటంటే ఇంట్లో పరిస్థితులు, ఒంట్లో రోగాలు, బయట ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రోజున శత్రు సమస్యలు, రకరకాల పరిస్థితులను బట్టి ఆరోగ్య విషయం, ఆత్మీయ విషయం, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, భర్త విషయం, భార్య విషయం, పిల్లల విషయం, ఇలా మన జీవితంలో అన్ని ఆలోచన చేసుకున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే మనల్ని దేవుడు ఆశీర్వదించలేదు, యెహోవా చేత మనం దీవించబడలేదు అని మనం అనుకుంటాం. అలా అనుకుంటాం మనం. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు అనేది ఈ పెద్ద అయిన మాటలను బట్టి మీరు నేను ఖచ్చితంగా గమనించాలి. అది నిజం కాదు. ఏది నిజం కాదు? నీ ఒంట్లో రోగాలున్నంత మాత్రాన నీవు దేవుని దీవెన పొందలేనట్టు కాదు. నీ ఇంట్లో సమస్యలు ఉన్నంత మాత్రాన యెహోవా ఆశీర్వాదం నువ్వు పొందలేనట్టు కాదు. నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా తలకిందులుగా ఉన్నంత మాత్రాన నువ్వు దేవుని దీవెన పొందలేనట్లు కాదు. నీ జీవితంలో ఏ సమస్యలున్నా, ఏ శాపం నీ జీవితంలో ఊరేగుతున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉన్నా, లేఖన భాగాలను బట్టి సేవకునిగా నేను నీకు చెప్పగలను, అక్షరాల నా దేవుని దీవెన నీ మీదకి దిగి వచ్చింది. ఆమేన్. యెహోవా చేత మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. నా దేవుని ఆశీర్వాదం మీరు పొందుకొని ఉన్నారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఎలాంటి సందేహం లేదండి. నీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటే ఉండొచ్చుగాక, నీ ఒంట్లో కొన్ని రోగాలు ఉంటే ఉండొచ్చుగాక, నీ చుట్టూ పరిస్థితులు నీకు అనుకూలంగా జరగకపోవచ్చుగాక, నీ మాట చెల్లుబాటు కాకపోవచ్చుగాక, ఒంటరితనం, వేదన, ఈ రోజున పలు రకాల పరిస్థితులు నిన్ను వెక్కిరిస్తూ ఉంటే ఉండొచ్చుగాక. అయినంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. లేఖన భాగాలు చెబుతున్నాయి, తల్లి తన గర్భమును పుట్టినటువంటి చంటిబిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ యెహోవా మనలను మర్చిపోలేదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయన మనల్ని మర్చిపోలేదు. ఈ రోజున ఆమెను చూస్తూ ఉంటే ఆమె జీవితం అంతా శాపమే కనిపిస్తుంది. ఒంటరితనం, అక్కడికి పోయి ఆ పని చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఏదో పని చేసుకోకుండా మరి ఎట్లా పొట్ట ఎలా పోసుకోవాలా, ఎలా పోషణ, ఏదో పని చేసుకోవాలి కదా. పోతాను అంటే ఆ మంది సరే వెళ్ళని చెప్తే ఈమె బయలుదేరి ఒకరు చేనుకు వస్తూ ఉన్నారు. ఒకరు చేనుకు వస్తూ ఉంటే ఆ చేను కోసేవారి గృహం, ఆ చేను కోసేవారి ఆ పొలంలో ఆ వెనకాల ఏరుకుంటా ఉందండి. పరిగేరుకున్న తర్వాత అక్కడ కొంచెం నీళ్లు తాగింది, కొంచెం అన్నం పెడితే తిన్నది. ఎవరమ్మా నువ్వు అంటే ఇలా పలానా అని చెప్పింది. సరే తల్లి ఎక్కడికి పోవద్దులు, ఎక్కడే నీవు పరిగేరుకో అని ఆ యజమాని చెప్పాడు. ఆ యజమాని ఇలా చెప్పిన తర్వాత పనులకు చెప్పింది ఏంటంటే ఆమె కొంచెం ఎక్కువ కూర్చుకునేటట్లుగా మీరు నా కోస్తా గుప్పుడు బయట అలా చిదిరేసేయండి, అలా పడేసేయండి, అవన్నీ ఏరుకుంటుందామె అని కూలోళ్ళకి చెప్పాడు. ఆ కూలి వాళ్ళు అట్లానే అంతంత పన అంత గుప్పుడు అట్లా పాడేశారు. ఆమె ఎక్కువ కూర్చుకుంది. తీరా సాయంకాలం ఇంటికి పోయింది. ఏంటి ఎంత ధాన్యం వచ్చింది, ఇన్ని ఎవలు వచ్చాయి అంటే, ఎక్కడ పని చేసావు ఈరోజు, ఎక్కడ పరిగెరుకున్నావంటే పలానా బోయజ్ గారి తోటలో. అక్కడ మాత్రమే పని వాళ్ళు పనిచేస్తున్నారు, అక్కడ మాత్రమే కోత, చెప్పండి అక్కడ మాత్రమే కోతకు వస్తున్నారు
అని చెబితే, అమ్మా అయితే నువ్వు అక్కడే ఏరుకో, కోత కోసేవారి వెనకాల ఏరుకో అని చెప్పేసి ఇంకో మాట చెప్పింది. ఈ కోత అయిపోతుంది, ధాన్యం తూర్పారబడతారు, కుప్పను ఊడ్చేస్తారు. ఈరోజు రాత్రి ఆయన కళ్ళంలోనే పడుకుంటాడు ఆయన. కనుక ఆయన పడుకున్న తర్వాత నువ్వు వెళ్ళి ఆయన ఎక్కడైతే పడుకున్నాడో మంచం దగ్గరికి పోయి ఆయన కాళ్ళ దగ్గర నువ్వు కూర్చో, అట్లానే ఆ రాత్రి అట్లానే పడుకో ఆ ఆయన కాళ్ళ దగ్గర అని ఆ పెద్ద ఆవిడ చెప్తే యవనస్తురాలు అలానే అర్ధరాత్రి ఆ బోయాజ్ గారి కళ్ళంలో బోయాజ్ గారు పడుకుని ఉంటే ఆయన నిద్రపోయాడు అనుకున్న తర్వాత ఆయన కాళ్ళ దగ్గరికి పోయి అక్కడే పడుకుని పోయిందండి. ఆ కాళ్ళ మీద అలా చేతులు పెట్టి పడుకుని పోయి మధ్యరాత్రిలో ఈ బోయాజ్ గారు లేచి చూసేసరికి ఆయన కాళ్ళ దగ్గర ఒక యవనస్తురాలు పడి ఉంది. ఎవరో అని చూస్తే అంతకుముందు చేలో పరిగెరుకున్నటువంటి ఈ అమ్మాయి రూతు. అప్పుడు లేచిన తర్వాత ఈ మాట అన్నాడు ఆయన. ఏ మాట? అమ్మా, నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాల్సింది ఏంటంటే ప్రియ దేవుని ప్రజలారా, ఎందుకు ఈ ప్రార్థనా కూడికలు? ఎందుకు ఈ రోజున ప్రతి గృహంలోనికి తిరగాల్సిన పని ఏంటి? చక్కగా పాస్టర్లు ఆదివారం ఆరాధన పెట్టుకుని ఆదివారం చర్చిలో వాక్యం చెప్పుకుని వారం అంతా దర్జాగా బ్రతుకుతున్నారు, హ్యాపీగా బ్రతుకుతున్నారు, మిగతా పనులను చేసుకుంటున్నారు, డ్వాక్రా లోన్లు తీసుకుంటున్నారు, డ్వాక్రా లోన్లు కట్టుకుంటున్నారు, ఆ పని ఈ పని, ఈ జీవనోపాధి ఆ జీవనోపాధి, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. అసలు సంఘంతో సంబంధమే లేకుండా ఆదివారం మాత్రం ఆరాధన చూసుకుని మిగతా రోజుల్లో ప్రశాంతంగా బ్రతుకుతుంటే ఎందుకు వచ్చిన పాటలు ప్రతిరోజు? అమ్మా ఈరోజు మీ ఇంటి దగ్గర ప్రార్థన, వచ్చేవారు 4వ తారీఖు మీ ఇంటి దగ్గర, 6వ తారీఖు మీ ఇంటి దగ్గర అని ఇట్లా ఎందుకు ఈ బాధలేంటి? ప్రతిరోజు వాళ్ళు కానుక ఇస్తున్నారా, వాళ్ళు భోజనం పెడుతున్నారా, ఏం చేస్తున్నారు, ఏం తెలియకుండా ఇలా వండుతున్నారు, ఏం పెడతారు అర్థం కాదు. తొట్లో నీళ్ళు పోస్తారో లేకపోతే పైపు దగ్గర వచ్చి నీళ్ళు పోస్తున్నారో కూడా తెలియట్లేదు. సాంబార్లో అప్పుడే వచ్చి అక్కడ గేదెలు తాగుతాయి. ఇందులో చెప్పండి, ఆ తొట్లో అప్పుడే వచ్చి మేకలు తాగుతాయి. అవి అయిపోయిన తర్వాత కుక్క వచ్చి నాలుగు పెట్టి మరి ఎక్కడ చేస్తున్నాయి? ఇవన్నీ ఆలోచన చేస్తే ఏమైనా తినగలమండి? అసలు ఏమి తినలేం. ఎందుకు వచ్చిన పాటలు? శుభ్రంగా ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండేదానికి, కడుపులో చల్లగదలకుండా గట్టిగా తిని గుట్టిగా పడుకునేదానికి ఏం పాటలు అండి ఇవి అని అనుకుంటున్నారేమో. లేదు, ఈ రోజున మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం దేవుని పాదాలు చెంత చేరటమే పరలోకపు ఆశీర్వాదము. ఆమేన్. అదే ఇంకా ఆశీర్వాదం. నిజానికి రూతు జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం లేదు, ఎలాంటి దీవెన లేదు. కనుచూపు మేరలో శాపమే కనిపిస్తుంది. చిన్నవారైనా పెద్దవారైనా, ఈ రోజున కవిని దగ్గర ఉన్నవారైనా, ఇంట్లో వారైనా, బంధువులైనా సరే అందరూ చెప్పే మాట ఏంటంటే రూతు జీవితం శపించబడింది అని. కానీ ఒక్క బోయాజు మాత్రం చెబుతాడు, లేదు యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఎవరైతే, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే వారి పరిస్థితులు బాగాలేకపోయినా, వారి కుటుంబ పరిస్థితులు బాగాలేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, జీవితంలో శాపమున్నా, జీవితంలో రోగమున్నా, జీవితంలో వ్యాధులున్నా, ఎన్ని సమస్యలు దేవుని పాదాల చెంత ఎవరైతే చేరుతున్నారో, ఎవరైతే మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారో, ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఆ చేసే మనసే పరలోకపు ఆశీర్వాదము. ఆమేన్. ఆ మనసు నీకు రావడమే అంతే. ఏమీ బాలేకపోయినా వింటున్నారా? ఏమీ బాలేకపోయినా
వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా శాపమే కనిపిస్తున్నా, వెనక్కి తిరిగి ఆలోచన చేస్తుంటే ఏ విషయాన్ని గురించి ఏ విషయం గుర్తొచ్చినా సరే రాత్రిపూట మరలా నిద్ర పట్టకపోయినా అలాంటి గందరగోళం, అలాంటి కలిపిలి జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే ఎంత శాపం కనిపిస్తున్నా, ఎంత శాపం కనిపిస్తున్నా. ఏదో మేలు జరుగుతుంది అని 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 నీవు నేను దేవుని పాదాల చెంత మోకరిస్తున్నామే, అదే నిజమైన ఆశీర్వాదము, అదే నిజమైన దీవెన, అదే నిజమైన దీవెన. దేవుడు చేస్తాడు, ఏదో మేలు జరుగుతుంది, ఏదో కార్యం జరుగుతుంది, తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటున్నాం గనుక, ఆయన పాదాల చెంత చేరుకుంటున్నాం గనుక, ప్రార్థన చేస్తున్నాం గనుక, విజ్ఞాపన చేస్తున్నాం గనుక, ఆయన పాదాల చెంత చేరిన వారిని ఆయన తోసివేయడు గనుక ఏదో కార్యం దేవుడు చేయబోతున్నాడు అని నమ్మి ఎవరైతే ఆయన పాదాలు చెంత ప్రార్థిస్తున్నారో, ఆయన పాదాలు సమీపిస్తున్నారో, ఆయన పాదాలు చెంత మొరపెడుతున్నారో, వారి జీవితాల్లో వారు గుర్తించాల్సింది ఏమిటంటే ఆయన ఏదో చేస్తాడు అనే ఆ నమ్మకము, ఆలోచన, విశ్వాసము నీకు రావడమే యెహోవా చేత నీవు దీవెన పొందినట్లు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఉద్దేశం నీకు కలగడమే, ఆ భావన నీకు రావడమే, ఆ ఆలోచన నీకు కలగడమే నీ జీవితంలో నీవు దీవెన పొందినట్లు. ఇదే విషయం బోయాజు గారు చెప్తున్నారు. నిజానికి రూతు జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం లేదు, కానీ ఏదో జరుగుతుంది, ఏదో జరగక మానదు, ఏదో మేలు జరుగుతుంది. ఆ బోయాజు అనేవాడు ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తాడు, ఆయన మనకు సమీప బంధువు అని ఆమె బయలుదేరి విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన పాదాలు చెంత చేరింది. ఈ దినాన ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మీ పరిస్థితులు ఏమైనా కావచ్చు, మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతటి శాపమైనా మిమ్మల్ని వెక్కిరిస్తూ ఉండొచ్చు. అయినా నా దేవుని పేరట సర్వాధికారి అని దేవుడు, రోషంగా లేని దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, లోక రక్షకుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు నామమున సర్వకార్యాలను చెప్పగలిగినటువంటి శుభవార్త ఏంటంటే మీ జీవితంలో ఎంత శాపం ఉన్నా సరే ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు జరిగిస్తాడు, మీ పరిస్థితులు పూర్తిగా మార్చేస్తాడు, మీ శాపాన్ని ఆయన రద్దు చేస్తాడు. నమ్మి విశ్వసించి నిరీక్షణతో ఆయన పాదాలు చెంత కనిపెట్టండి. అలా కనిపెట్టడమే మీరు దీవించబడుతున్నారు, దీవించబడ్డారు అనే దానికి నిజమైన ఉదాహరణ, సంకేతము. ఆమేన్, హల్లెలూయా. తల వంచండి, ప్రార్థనలోనికి వెళదాం. ఎక్కడ వారు అక్కడే ప్రభు పాదాల చెంత ఈ శ్రేష్టమైన సమయంలో హల్లెలూయా, స్తోత్రం. చెప్పలు పని చేయి, వెళ్ళు, సౌండ్ చూసుకో. అక్కడ పెట్టరా, ఎందుకు నొక్కు, ఎందుకు నొక్కావు అక్కడ? సౌండ్ పెట్టు, సౌండ్ పెట్టు, నొక్కే కదా నొక్కు, అది టచ్ చేయకూడదు, అందుకే చెప్తున్నాను. సౌండ్ పెట్టు. ఇటు తానే ఉందా చూడు అక్కడ. వస్తుంది చూడు. హల్లెలూయా, స్తోత్రం. ఏమైందిరా, పెట్టావు సౌండ్?
హల్లెలూయా, స్తోత్రం. కేవలం ఏదో జరుగుతుంది, దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు. నిజానికైతే పరిస్థితి శాపంగానే ఉంది, నిజానికైతే పరిస్థితి చీకటిగానే ఉంది, నిజానికైతే ఎటు చూసినా అంధకారమే కనిపిస్తుంది. అయినా సరే నీ జీవితంలో పరిస్థితి మార్చగలిగిన వాడు ఆయన మాత్రమే, అద్భుతం చేయగలిగిన వాడు ఆయన మాత్రమే, ఊహకందని కార్యాలు చేయగలిగిన వాడు ఆయన మాత్రమే, శాపమును ఆశీర్వాదంగా మార్చేయగలిగిన వాడు, కన్నీటిని దుఃఖము కన్నీటిని ఈ రోజున సంతోషముగా నాట్యముగా మార్చగలిగిన వాడు, నీ జీవితమును ఊహించని మలుపులో తీసుకురాగలిగిన వాడు ఆయన మాత్రమే. యెహోవా చేత దీవెన పొందడం అంటే ఆశీర్వాదాలు అందుకోవడం ఒకటే కాదు, ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసంతో బ్రతకడము కూడా దీవెనయే. అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని ఆయన పాదాలు చెంత కనిపెట్టడము, విజ్ఞాపనలో ఉండటము, ప్రార్థనలో ఉండటము, మోకాళ్ళపై ఉండటము, మొరపెట్టడము కూడా నువ్వు దీవించబడ్డావు, దీవించబడుతున్నావు అనే దానికి నిజమైన సంకేతం. దేవుని ప్రజలారా, పెద్దలారా, చాలా మందికి ఈ రోజున పరిస్థితులు బాగాలేకపోతే శపించబడి ఉన్నాం అనుకుంటారు. పెద్ద ఆయన బోయాజ్ గారు అంటాడు, ఓ చీకటి బ్రతుకులు, ఒంటరి బ్రతుకులు, శపించబడిన అనుభవాలు, నెమ్మది సంతోషము సమాధానము లేని, ఓ గత్యంతరం లేని, ఓ అయోమైపు గందరగోళంలో సాగిపోతున్నటువంటి ఒక యవనస్తురాల జీవితాన్ని చూసి బోయాజ్ గారు అంటాడు, నా కుమారి నీవు దీవెన నొందిన దానవు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అని అంటాడు. నిజమేనా? నిజమే. ఎలా దీవెన నొందింది అంటే దేవుని సన్నిధికి రావడమే దీవెన, యెహోవా పాదాలు చెంత కనిపెట్టడమే దీవెన, ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవడమే దీవెన, ఆయన పాదాల చెంత చేతులెత్తడమే దీవెన. అంతకు మించినటువంటి మరొక ఆశీర్వాదం కావాలా? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ధన్యులు. ఇది లేఖన భాగాలు చెబుతున్న సత్యం. కనుక ఏదో అద్భుతం జరుగుతుందని, నా దేవుడు చేస్తాడని, నా దేవుడు విడిచిపెట్టడని, నా దేవుడు కనికరిస్తాడని, నా దేవుడు జీవం గలవాడని, నా దేవుడు చూస్తూ ఉన్నాడని, ఆయన రాయి చెట్టు కాదని, ఆయన వింటూ ఉన్నాడని, ఆయన చెయ్యి కొలుసు కాలేదని, ఆయన చెవులు మందం కాలేదని నిరీక్షణతో, విశ్వాసంతో దేవుని సన్నిధికి చేరిన వారులారా, మీరు ధన్యులగుదురుగాక, మీ పక్షముగా కార్యాలు జరుగునుగాక, మీ పక్షముగా మేలు జరుగునుగాక, మీ పక్షముగా అద్భుతాలు చేయనుగాక, పరలోకపు కార్యాలు మా దేవుడు అనుగ్రహించునుగాక, మహిమ కార్యాలు మీ సూర్యుడు జరుగునుగాక. చూస్తాం. ఆయన సన్నిధికి చేరారు కదా, మీరు దీవించబడ్డట్టు. ఆయన సన్నిధికి చేరారు కదా, మీరు ఆశీర్వదించబడ్డట్టు. యెహోవా సన్నిధికి చేరిన వారులారా, యెహోవా మీకు దేవుడని నమ్మిన వారులారా, మీరు ధన్యులు. యెహోవా చేత మీరు ఆశీర్వదించబడ్డారు. ఇక నుండి మీ శాపం రద్దు కాబోతుంది, ఇక నుండి మీ కన్నీళ్లు తొలగబోతున్నాడు దేవుడు, ఇక నుండి మీ జీవితంలో మహోన్నతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. మీ జీవితాలు చిగురించబోతున్నాయి, మీ కుటుంబాలు చిగురించబోతున్నాయి, మీ జీవితంలో ఫలాలు చూడబోతున్నారు. మీ పరిస్థితి గురించి మీరు ఆలోచన చేసుకుని దేవుని అంచనా వేయకండి. మీ కుటుంబంలో ఉన్న శాపాన్ని బట్టి మీ దేవుని అంచనా వేయకండి.
ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, ఎరుకో గోడను కూల్చిన వాడు, నీ పక్షముగా చేయగలిగిన వాడు, నీ పక్షముగా ఆశ్చర్యకార్యము చేయగలిగిన వాడు, నీ పక్షముగా అద్భుతం చేస్తుంది. నీ కుటుంబాన్ని పెట్టాలి, ఆయన చేస్తాడా నువ్వు నమ్మటమే దీవెన, నువ్వు విశ్వసించడమే ఆశీర్వాదానికి ప్రారంభం. ఆయన ఏదో చేస్తాడని ఆయన సంధిలో మోకరించడమే దీవెనలో ప్రారంభం. ప్రభు ఎంతవరకు ఆరాధన నడిపించినందుకు చేతులు చేరి వచ్చిన వారి కుటుంబాల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. విన్న వాక్యం ప్రతి వారి హృదయాల్లో దేవుడు ప్రజలపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా ఎవరెవరి జీవితాల్లో ఎవరెవరి కుటుంబాల్లో ప్రార్థనా కూడికలు జరగబోతున్నాయో వారందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, ఈ వారంలో జరిగే ప్రార్థనా కూడికలు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రైతుల కొరకు, వ్యవసాయం పనుల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు ఇచ్చిన జీవనోపాధి, ప్రతి కుటుంబంలో జీవనోపాధిని దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. మన ముందున్నటువంటి సహవాసము కూడికల కొరకు సెప్టెంబర్ 10, 11 తారీఖుల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిత్యరాజ్యానికి సిద్ధపరిచి ప్రియేక దేవునికి చేతులుపుతూ స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధుడా, శక్తివంతుడా, జీవాధిపతి, జీవమును ఏలిపడి చేస్తున్న గనుడా, శ్రేష్ఠుడా, నీ నామానికి స్తోత్రాలయ్యా. స్తుతులు, వందనాలు చెల్లించుకొనుచున్నాను ప్రభువా. అయ్యా, పోయిన పునరుత్థానమును చిటాడి నీ స్తోత్రాలు. ఈ పునరుత్థానం వరకు అయ్యా ఎన్ని సమస్యల్లో ప్రభువా సతమతమైపోచున్నా గాని ప్రభువా, నీ పిల్లలను ప్రభువా ఈ పునరుత్థానపు దినములో సజీవులుగా నిలవబెట్టి ప్రభువా, పాటల చేత, వాక్యము చేత ప్రభువా అయ్యా మీరు మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు నాయనా. అయ్యా నాయనా, రూతు గారి విషయంలో ప్రభువా ఏమీ లేని నిరాశలో ఉందయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఎటు చూసినా వేదనే, ఎటు చూసినా కన్నీరే ప్రభువా. అయ్యా, చుట్టూ నలుదిశల శత్రువులు చుట్టేసిన, చీకట్లు మార్గాన్ని కమ్మేసినా గాని ప్రభు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ ఉన్నావని నీ వంక చూస్తూ ప్రభా అయ్యా నాయన నా దేవుడు సహాయకుడు, ఘన కార్యాలు జరిగిస్తాడని ప్రభా అయ్యా చేతులు చేసి ప్రభా మోకరించిన ఆ క్షణమే ప్రభా ఆ మనిషి, ఆ కుటుంబం దీవించబడినట్లు అని ప్రభా నీ వాక్య లేఖనాల చేత, మర్మ గర్భితమైన మాటల చేత ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు
యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ వారి కుటుంబాలకు ఆయన కృపా సమాధానం సదా తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.